మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈరోజు మన అంశము అల్ప విశ్వాసము. చెప్పండి, ఏ విశ్వాసం? అది విశ్వాసము కాదు, రెండవది అవిశ్వాసము కాదు. ఏంటిది అది? అల్ప విశ్వాసం, మధ్యస్థంగా ఉండే జీవితం. ఇది చాలా ప్రమాదకరమైంది. దేవుని వాక్యం చెప్తుంది, ఉంటే నువ్వు ఎలా ఉండు? వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. ఎలా ఉండొద్దు అన్నాడు? నులువెచ్చనగా ఉండొద్దు. మీరు నులువెచ్చనగా ఉంటే నా నోట నుండి నేను మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాను? ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు యేసయ్య. ఏలియా కూడా అంటాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. విశ్వాసి దేవుని బిడ్డలు అల్ప విశ్వాసులు కాదు. ఎవరు మనం? విశ్వాసులం. చెప్పండి, ఎవరు మనం? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించి క్రీస్తు రక్తములో కడుగుబడి ప్రభు కొరకు విశ్వాస జీవితాన్ని జీవించవలసిన వారం. హెబ్రీ పత్రిక 11:6 చూడొద్దులేండి, ఏముంది? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు ఏం చేయాలి? నమ్మాలి కదా. నమ్మాలి కదా. దేవుని బిడ్డలు నమ్మాలి, దేవుని బిడ్డలు విశ్వసించాలి. యేసుప్రభువు కూడా అన్నాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. విశ్వసిస్తున్నారా? చర్చిలోకి వచ్చినంతసేపు విశ్వసిస్తాం పాస్టర్ గారు. చర్చిలో నుంచి బయటికి వెళ్ళగానే మాలో ఏమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది. మీరు అటు విశ్వాసిగాన్నా ఉండలేకపోతున్నారు, అలాగని చెప్పి అవిశ్వాసిగా కూడా ఉండలేకపోతున్నారు. మరి ఎలా ఉంటున్నారు? మధ్యస్థంగా, లిటిల్ ఫెయిత్ అంటారు, అల్ప విశ్వాసం. 5 మాటలు చెప్తా ఈ అల్ప విశ్వాసం ఎంత ప్రమాదకరమైందో. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30-31 చదువుకుందాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. చెప్పండి, అల్ప విశ్వాసి చింతిస్తాడు. చెప్పండి, ఎవరు చింతించేది? అల్ప విశ్వాసి ఏం చేస్తాడు? చింతిస్తాడు. ఎ లిటిల్ ఫెయిత్ కాజెస్ టు వరీ. అల్ప విశ్వాసము చింత పట్టడానికి దారి తీస్తుంది. యవనస్తులారా, మీలో చాలామంది చింతిస్తున్నారు. లైవ్లో చూస్తున్నవారు కూడా ప్రొద్దులేచి ఏదో ఒక దాని గురించి చింతిస్తూ ఉంటారు. నా బ్రతికేం దిట్టయింది, నేనేం దిట్టయిపోయాను, నా జీవితం ఏంది ఇలా జరుగుతుంది, అమ్మో తర్వాత ఏమైద్దో. అల్ప విశ్వాసి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా, వీటన్నిటి గురించి చింత. తెలుగులో 2 పదాలు ఉన్నాయి, చింత, చితి. చెప్పండి, ఏం పదాలు అవి? చింతేమో మనిషి బ్రతికుండగా చంపుతుంది, బ్రతికుండగానే చంపేస్తుంది చింత. చితి అనే మాట చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? కాలుస్తారు. దాన్ని చితిమంట అంటారు. చితిమంట. బ్రతికుండగా చింత ఏం చేస్తుంది తెలుసా? బ్రతికుండగానే చంపేస్తుంది.
నువ్వు బాగా బ్రతకకుండా, సంతోషంగా బ్రతకకుండా నీ సంతోషాన్ని చంపిద్ది. యేసుప్రభువారు అంటాడు కదా, దేనిని గూర్చియు చింతపడకుడి, చింతింపకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవుని బిడ్డలు చింతించకూడదు. యేసయ్య ఉన్నాడు మనకి. పేతురు రాస్తాడు, ఆయన మిమ్మును గూర్చి ఏం చేస్తున్నాడు? చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింతించుచున్నాడనే మాటకు కింద ఫుట్ నోట్లు లక్ష్యము చేయుచున్నాడు. నీ గురించి యేసయ్య పట్టించుకున్నంతగా మీ తల్లిదండ్రులు పట్టించుకోరు. నా గురించి యేసయ్య పట్టించుకున్నంతగా వేరే వారు ఎవరు పట్టించుకోరు. యేసయ్య నీ గురించి నా గురించి ఏం కలిగి ఉన్నాడు? చింత కలిగి ఉన్నాడు, లక్ష్యముంచుచున్నాడు. అందుకనే దేవుని బిడ్డలకు మనం చింతించాల్సిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన వాడవైతే నీ చింత యావత్తు ఎవరి మీద వేయండి? ఆయన మీద వేయండి. కీర్తనలు 55:22 చూడకుండా చెప్పండి, చూడకుండా. క్యాస్ట్ యువర్ బర్డెన్ అంటు మీ, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్నేం చేస్తాడు? ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూను ఏం చేయనీడు? కదలనీయుడు. మన భారం, మన చింత యావత్తు యేసు మీద వేయాలి. మనం చింతించకూడదు. ఎవరు చింతిస్తారు అంటే ప్రొద్దున లేచి మొదలుకొని అల్ప విశ్వాసులు. యవనస్తులారా, దేవుని మీద విశ్వాసం లేకపోతే మిమ్మల్ని పట్టి పీడించే ఒక భయంకరమైన పాపం ఏం తెలుసా? చింత. రేపటిని గురించి చింత, భవిష్యత్తును గురించి చింత, కుటుంబాల గురించి చింత. మనకు యవనస్తుడు అంటున్నాడు, అసలు నాకు పెళ్ళైద్దో కాదో. వాడికి ఎందుకు చింత? 70 ఏళ్ళు 60 ఏళ్ళు చేసుకుంటే 23 సంవత్సరాలు వాడికి ఎందుకు చింత? ప్రభు ఉన్నాడు కదా. యేసయ్య మీద విశ్వసించండి, బాగా చదవండి, కష్టపడి చదవండి. మీ శ్రమ మీరు చేస్తే యేసయ్య మీకు మంచి ఉద్యోగాలే ఇస్తాడు. చింతపడబాకండి. ఎవరు చింతిస్తారు? చెప్పాలి, ఎవరు చింతిస్తారు? అల్ప విశ్వాసి. చెప్పాలి గట్టిగా, ఎవరు చింతిస్తారు? అల్ప విశ్వాసులు చింతిస్తారు. దేవుని బిడ్డలు చింతించకూడదు. దేవుని బిడ్డలు చింతించకూడదు. మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? యేసయ్య మీద వేయాలి. మన చింత యావత్తు. మీకే చింత అయితే ఉందో ఈ సాయంకాలం ఇట్లాంటి చెప్పాకండి. యాపిల్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నాబ్బా, ఇట్లాంటి చింతలు చెప్పాకండి. ఆ అమ్మాయి పోయిన వారం నుంచి మాట్లాడలేదు పాస్టర్ గారు, మీరన్నా చెప్పండి. చూసారా? ఇట్లాంటి చింతలొద్దు, ఇట్లాంటి చింతలొద్దు. యథార్థంగా మీ భవిష్యత్తును గురించి, కుటుంబాల గురించి ఏదైనా మీకు చింత ఉంటే ప్రభు మీద వేయండి. మీ చింత యావత్తు ఎవరి మీద వేయండి? యేసయ్య మీద వేయండి. దేవుని బిడ్డలు చింతించకూడదు. మరి ఎవరు చింతిస్తారంట? అల్ప విశ్వాసి. ఎందుకంటే వీడికి విశ్వాసం ఉండదు, అట్లని అవిశ్వాసి కాదు. 2 పడవల మీద ఏమేస్తుంటాడు? 27వ తారీఖు దేవరాకి వెళ్తాడు. ఏం దేవరా? 29వ తారీఖు సాయంకాలం ఆడ కూర్చుంటాడు? యూత్ మీటింగ్లో కూర్చుంటాడు. 1వ తారీఖు మళ్ళీ ఆడికి వెళ్తాడు తెలియదు. వెళ్ళొచ్చారా? జాగ్రత్త. అటు ఇటు ఉండబాకండి, చాలా ప్రమాదం. అల్ప విశ్వాసి ఏం చేస్తాడు? చింతిస్తాడు. 2వ మాట చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా
వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయన లేపారు. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి ఏమైపోయినాయి. యేసు ప్రభువు పరిచర్య చేస్తున్న దినాల్లో శిష్యుల్ని తీసుకొని వెళ్తున్నాడు సముద్రం మీద. దోణి అమరమున యేసయ్య ఏం చేస్తున్నాడంట? నిద్రిస్తున్నాడు. అమరము, అమరం అంటే చెప్పండి, అర్థం ఏం చెప్పండి? అదే ధోనికి ఫస్ట్. ధోనికి ఏదన్నా హాని జరిగితే మొదటి ఎవరికి జరిగిద్దో తెలుసా? ఎవరు? అక్కడున్న ఆయనకే జరగాలి. తుఫాన్ వచ్చిందంట, శిష్యులు ఏమైపోయారు? భయపడ్డారు. ప్రభువా, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? యేసయ్య అన్నాడు, లేచి, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుచున్నారు? అల్ప విశ్వాసి భయపడతాడు. చాలామందికి మీకు కూడా భయం. యవనస్తులకు ఉండే భయం ఏంటో తెలుసా? 3 భయాలు, ప్రాముఖ్యమైన భయాలు. ఏంటి? పరీక్షలు అంటే భయం, అది తర్వాతలే. ప్రాముఖ్యమైన భయము భవిష్యత్తును గురించిన భయం. చెప్పండి, ఏ భయం? నా భవిష్యత్తు ఎట్టుంటుందో. అందుకనే ఒక్కోసారి యవనస్తులు చూసి దొంగసాటుగా చిలక పస్తి వాడి దగ్గర కూర్చుంటారు. ఒకటి తీపి నా చిలక చేత. ఈ చిలక పోయి ఏం చేస్తుంది? ఒకటి తెస్తుంది కార్డు. ఏముంది, నాకు ఉద్యోగం వచ్చిద్దా, నేను బాగుంటానా? నీ భవిష్యత్తు చిలక చెప్పాల్సిందే. చిలకమ్మ చిలక, వాడంటాడు చిలకమ్మ చిలక, దొరొచ్చాడు దొరగారికి ఒక మంచి కార్డు తీయమ్మ. నీ జోస్యం, నీ భవిష్యత్తు చిలక చెప్పేది. యేసయ్య నమ్మిన బిడ్డలకు అపురూపమైన భవిష్యత్తు ఆయన రాసి పెట్టాడు. దావీదంటాడు, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ ఏం చేశాడు ఆయన? లిఖితములాయను. నా దినాలన్నీ రాసి పెట్టాడు యేసయ్య. నేను భయపడాల్సిన పని లేదు, నేను చింతించాల్సిన పని లేదు. చూసారా? భవిష్యత్తు భయం. రెండవది మరణ భయం. ఏ భయం? చచ్చిపోతానేమో. ఈరోజు వరల్డ్ హార్ట్ డే అంట. ఏ డే? ఇక్కడ నొప్పి వస్తుందమ్మా. ఇక్కడ ఈ మధ్య కుర్రోళ్ళకు కూడా వస్తుందంటగా. ఏంటిది? హార్ట్ స్ట్రోక్. నాకు వస్తుందేమో, చచ్చిపోతానేమో. అంత తొందరగా చచ్చిపోతావా? చేసిన వాటన్నిటికి లెక్కలు చెప్పద్దు. భయం, మరణ భయం. చెప్పండి, ఏ భయం? రెండవది మరణ భయం పట్టి పీడిస్తుంది యవనస్తులను. ఎవరి కొరకు నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి? మరణ భయం. నేను చచ్చిపోతానేమో, నేను త్వరగా చచ్చిపోతానేమో, నా భవిష్యత్తు ఏమైపోద్దో. మరణ భయం పట్టి పీడిస్తుందా? వాస్తవమే. వీధులలో పసిపిల్లలు లేకుండానో, రాజమార్గములలో యవనులు తిరగకుండానో మరణము ఎక్కడికి ఎక్కుతుందంట? కిటికీలు ఎక్కుతుంది. యవనస్తులకి ఈ రోజుల్లో మరణ భయం. మూడోది ఇంకో భయం ఉంది. ఏం భయం తెలుసా? ఓటమిని గూర్చిన భయం. చెప్పండి, ఏ భయం? పలానప్పుడు ఓడిపోయానే, ఎగ్జామ్స్లో ఓడిపోయానే, నాకు మళ్ళీ మంచి భవిష్యత్తు వస్తుందా, మంచి ర్యాంక్ వస్తుందా, మంచి విజయం వస్తుందా? ఓటమిని గూర్చిన భయం. చెప్పండి, ఈ రాత్రి మీకు ఏ భయం ఉంది? యేసయ్య అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, ఎందుకు? విశ్వాసి భయపడడు, విశ్వసించువాడు కలవరపడడు. దావీదంటాడు 34వ కీర్తన 4వ వాక్యం చదవండి.
34వ కీర్తన 4వ వాక్యం చక్కగా చదవాలి తీసిన వాళ్ళు త్వరగా. సామ్ 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన, చెప్పండి ఈ మాటలు, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించెను. ఏం చేశానంట? ఎన్నిట్లో నుంచి? ఒక భయం అని ఉందా? ఎన్ని భయాలు గుండా వెళ్ళాడో దావీదు, ఎన్ని భయాలు గుండా నడిచాడో. ఈ సాయంకాలం మీ జీవితంలో ఎన్ని భయాలు ఉన్నాయో. దావీదు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయటం అంటే ప్రార్థన చేసుకోవటం. చెప్పండి, ఏం చేయటం? విచారణ అంటే ప్రార్థన. నేను యెహోవా యొద్ద ప్రార్థన చేశానో, నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి, చెప్పండి దేంట్లో నుంచి? భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను ఏం చేశాడు? విడిపించాడు. దేవుని బిడ్డలు భయపడకూడదు. యోబు అంటాడు, మేము భయపడము. ఎందుకో తెలుసా? ఏ కీడు రాదని నా ప్రభువే చెప్పాడు. ఏ కీడు రాదని నా ప్రభు చెప్పాడు. నేను భయపడను. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, ఆయన కృప నన్ను విడిచిపోదు. నేను భయపడను. విశ్వాసులు భయపడకూడదు. మరి ఎవరు భయపడతారు? అల్ప విశ్వాసి. చెప్పాలి, ఎవరు భయపడతారు చెప్పండి? అల్ప విశ్వాసి. మొట్టమొదటి అల్ప విశ్వాసి ఏం చేస్తాడు? చింతిస్తాడు. రెండవది అల్ప విశ్వాసి ఏం చేస్తాడు? భయపడతాడు. పరీక్షలు అంటే భయం, చదవాలంటే భయం, ఆట అంటే భయం, బయటికి వెళ్ళాలంటే భయం, సినిమా అంటే భయం. సినిమాకి భయపడండి, అది మంచి భయం. దేవుని బిడ్డలు లోక సంబంధంగా జీవించేటప్పుడు ఈ లోకంలో దేనికి మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. అల్ప విశ్వాసి ఏం చేస్తాడు? భయపడతాడు. భయపడకూడదని దేవుని మీద భయం లేకుండా చేశాడు, ఉదయం చేసుకున్నట్టుగా. ఏ భయం ఉండాలి మనకి? దేవుని భయం ఉండాలి. చెప్పండి, దేవుడు మనల్ని నిత్యం ఏం చేస్తుంటాడు? గమనిస్తుంటాడు, చూస్తుంటాడు, పరిశీలిస్తుంటాడు. దేవుని భయం ఉండాలి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవుని భయం ఉండాలి. లోక సంబంధంగా దేనికి మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. అల్ప విశ్వాసి ఏం చేస్తాడు? భయపడదు. మూడో మాట చూడండి. మూడవ మాట 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి. 31వ వచనం, 29 నుంచి చదువుకుందాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసిన. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని. అల్ప విశ్వాసి ఏం చేస్తాడు? సందేహపడతాడు. చెప్పాలి, అల్ప విశ్వాసి కాడ ఏముంటుంది? డౌటింగ్ అంటారు. డౌటింగ్ థామస్. తోమా కూడా యేసుప్రభువారు వచ్చాడురా, తోమా పునరుద్ధరణని యేసయ్యని మేము చూసామురా అని శిష్యులు చెబితే తోమా ఏమన్నాడు చెప్పండి? నేను ఆయన గాయాల్లో చెయ్యి పెట్టి చూస్తేనే కానీ ఏం చేయను? నమ్మను. యేసుప్రభువారు అంటాడు, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. తోమా రా నా గాయాల్లో చేయబెట్టి చూడు తోమా,
నీకోసమే వచ్చానంటే, నా ప్రభువా, నా దేవా. అల్ప విశ్వాసి సందేహపడతాడు. యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడని విశ్వాసం మీలో ఉందా? ఉందా? ఉందా లేదు చెప్పండి. నా కొరకు తిరిగి రానయ్యున్నాడు యేసయ్యా, ఆయన నిత్య రాజ్యంలో నేను ఉండబోతున్నానని విశ్వాసం ఉందా మీకు? యేసయ్య రెండవసారి వస్తాడని విశ్వాసం మీరు ఎంతమంది కొంచెం చేతులు ఎత్తండి. పక్కన వాళ్ళని చూసి ఎత్తబాకండి. యేసయ్య రాబోతున్నాడా? వస్తాడు యేసయ్య. ఎప్పుడు వస్తాడు? డేట్ ఏమని చెప్పాడా? చెబితే ఏమయ్యే వాళ్ళం? ముందు రోజు దాకా ఇష్టానుసారంగా తిరిగి ఆ ముందు రోజు రాత్రి ఏం చేసేవాళ్ళం? బాప్తిసం ఇవ్వండి పాస్టర్ గారు, ఇక నేను వాడి జోలు పోనయ్యా, ఖచ్చితంగా ఈరోజు నుంచి బాగుంటానయ్యా చెప్పలా యేసయ్య. ఎందుకనే తెంచండి, చెప్పలా యేసయ్య. సందేహం, యేసయ్య రాళ్లే, పాస్టర్లు అంతే చెప్తుంటారులే. ఉదయం చెప్పా నేను, చెప్తూ పాస్టర్లు చచ్చిపోతున్నారు, వింటూ మనోళ్ళు కూడా చచ్చిపోతున్నారు. యేసుప్రభు మాత్రం ఏం చేయట్లేదు, రాడులే. యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరు అనుకోనని గడియలో నేను వస్తాను. ఆఖరి దినాల్లో అపహాసకులు బయలుదేరతారంట. ఏం చెప్తారో తెలుసా? మొదటి నుండి వింటున్నావుగా, ఆయన రాకడం గురించిన వాగ్దానం ఏమాయను, ఇంకెప్పుడు ఆయన వచ్చేది, ఎప్పుడు వస్తాడు యేసయ్య? కానీ ఆయన చెప్పాడు, నేను వస్తాను. ఐ ఆమ్ గోయింగ్ టు కమ్ అగైన్. Be prepared. Prepare to meet our Jesus in the time of second coming. యేసయ్య రెండవ రాకడ కొరకు ఆయన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడ్డావా? చాలామందికి సందేహం. పేతురు యేసుప్రభువారు నీళ్ళ మీద నడుస్తున్నాడు. బాగా వినండి, డ్రమటిక్గా చెప్తాను. నీళ్ళ మీద నడుస్తూ ఉంటే పేతురు కూడా యేసుప్రభుని చూసి, ప్రభా నువ్వే అయితే నేను కూడా వస్తానన్నాడు. ఆశ పేతురికి, ఎక్స్పెరిమెంట్లు చేయాలని ఆశ పేతురికి. ఏం ఆశ? కొత్తవి కనుక్కోవాలి. సరే పేతురు రా రా అన్నాడు యేసయ్య. ఆశగల పానాన్ని ఏం చేస్తాడు యేసయ్య? రా అన్నాడు. పేతురు కూడా ధోని దిగి నడిచాడంట. కొంత దూరం బాగానే నడిచాడు, కానీ ఎప్పుడైతే యేసుప్రభుని చూసినంతసేపు బాగానే నడిచాడు, ఎప్పుడైతే గాలిని చూచాడో ఏమయ్యాడు? భయపడి మునిగిపోసాగి. ఆ మునిగిపోయేటప్పుడు కూడా పేతురు ఏమన్నాడు తెలుసు? ప్రభువా నన్ను రక్షించని ప్రార్థించగా యేసయ్య చెయ్యి చాపి పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? వై డూ యూ హ్యావ్ డౌట్? ఎందుకు నీకు సందేహాలు? ఇంకా యేసు ప్రభుని గురించి ఏదైనా సందేహం ఉందా? యవనస్తులారా, యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో మరణించాడు. పాపముగా ఆయనలో పాపము లేదు, కానీ మన పాపమంతా ఎవరి మీద మోపబడింది? యేసుక్రీస్తు మీద మోపబడుట ద్వారా ఆయన పాపముగా చేయబడ్డాడు. సిలువలో ఆయన పాపముగా చేయబడి మన పాపం నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మన కొరకై ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు మన కోసం. యేసయ్య మన కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు మనల్ని తీసుకొని వెళ్ళడానికి తిరిగి రానయ్యన్నాడు. యేసు రాజుగా చున్నాడు భూలోకమంతా. రావి కోటి తేజుడు, పాడాలి. రావి కోటి తేజుడు రారాజుగా వచ్చుచున్నాడు
యేసు వచ్చుచున్నాడు. నువ్వు తెలుసుకున్నావా భూలోకం గురించి? ఎందుకు యేసయ్య వస్తాను నువ్వు తెలుసుకున్నావా? డూ యూ బిలీవ్ దట్ జీసస్ ఇస్ కమ్ అగైన్? సందేహపడతాడు. మీరు సందేహపడకూడదు. యేసు ప్రభుని గురించి మనం ఏం చేయకూడదు? దేవుని వాక్యాన్ని గురించి, యేసు ప్రభుని గురించి ఏ రోజు ఎక్కడ మనం ఏం చేయకూడదు? కలలోనైనా ఇళ్ళలోనైనా ఎప్పుడు మెలకు వచ్చినా నా ఆరాధ్య దైవం నా యేసయ్య, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపల నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకు తిరిగి రానయ్యున్నాడు. ఈ సత్య సువార్త నేను నమ్ముతున్నాను. యేసయ్య నా కొరకు మేఘాల మీద రానయ్యున్నాడు. నేను ఆయన రాజ్యంలో ఉంటా. దొంగ ఏమడిగాడు చెప్పండి? యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే యేసయ్య ఏమన్నాడు చెప్పండి? నేడు నీవు నాతో కూడా. వాడు ఎంత మంచి దొంగ చూడండి. ఒక్క నిమిషంలో ఏం దొంగతనం చేశాడు? యేసయ్య రాజ్యాన్ని దొంగతనం చేసి. సందేహపడు, అల్ప విశ్వాసి సందేహపడకూడదు, పడతాడు. 4వ మాట చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాను. కాగా వారు మనము రొట్టెలు తేనందును కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఏం చేస్తున్నారు? ఆలోచించుకొనుచుండరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? చెప్పాలి గట్టిగా. అల్ప విశ్వాసం ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. చెప్పాలి గట్టిగా. అల్ప విశ్వాసం ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్తున్నాను. రాయ్య పాస్టర్ గారు, రాత్రి అంతా ఆలోచించి చించబాకండి. దయచేసి ఏం చేయబాకు? చించబాకు. కొంతమందికి ఎంత ఆలోచనో. యవనస్తులు కొంతమంది భలే ఆలోచిస్తుంటారు, ఇట్లా కూర్చుంటారు. నేను హైదరాబాదులో ఒక విల్లా కొన్నాను. ఆ విల్లా కింద 4 కార్లు ఉన్నాయి, మెర్సిడెస్ బెంజ్. పక్కనోడు వస్తాడు, అరే ఏంట్రా మామ ఏంది ఆలోచిస్తా? పగటి కళలు లేరా? ఏ కళ? పగటి కళలు కూడా సరిగ్గా అన్నయ్యరు రా వీడు. ఆలోచన మంచి ఆలోచనలు ఉండవు. ముంబై మహాపట్టణంలో మరగుజ్జోలకు ఒక సంఘం ఉందంట. ఏ సంఘం? మనకు కూడా ఒక సంఘాలు ఉన్నాయి. నేను గుంటూరు వెళ్తుంటే బుడబొక్కల వారి సంఘం అని బుడబొక్కలకు ఒక సంఘం ఉంది. ఏ సంఘం? ఆ సంఘం పేరు బుడబొక్కల వారి సంఘం. రాజమండ్రి దాటి వెళ్ళిన తర్వాత పక్క ఊరిలో భార్య బాధితుల సంఘం. చూడండి, వాళ్ళదే సంఘం. మీరు మంచోళ్ళే. అట్లనే ముంబైలో ఏ సంఘం ఉంది? మరగుజ్జోలు అంటే ఎవరు? లిల్లీపుట్స్. మరగుజ్జోలకు ఒక సంఘం ఉందంట. ఈ సంఘంలో మరగుజ్జోలంతా కలిసి అజెండా రాసుకున్నారు. ఏమనో తెలుసా? ఈ ముంబై మహాపట్టణంలో ఏ సినిమా రిలీజ్ అయినా మొట్టమొదటి రోజే మనం సినిమా హాల్కి వెళ్ళాలి. అది ఎక్కడ కూర్చోవాలి తెలుసా? మొదటి సీట్లో కూర్చోవాలి. మరగుజ్జోడికి ఆలోచన తప్పితే ఏముంటుంది? మరగుజ్జు ఆలోచనలు. యేసయ్య అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు ఆలోచిస్తున్నారు? మంచి ఆలోచనలేనా? మీరు ఆలోచించే విషయాలు మంచివేనా? దేవుని వాక్యం చెప్తుంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గమున నేను నిన్నేం చేస్తాను? నడిపిస్తాను. పాడతాం కదా, అందుకనే నడిపిస్తాడు.
అయ్యా శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, అడుగులు తడబడినా కొట్టాలి, అడుగులు తడబడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే నిందలే నన్ను తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు పాడాలి. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు అయ్యా నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. అల్ప విశ్వాసి ఆలోచిస్తాడు. దేవుని బిడ్డలు మంచి విషయాలు ఆలోచించాలి. మీరేం ఆలోచిస్తారు? ఆ అమ్మాయి నవ్విందిరే, నవ్వితే నవ్వితే ఏమో నన్నే చూస్తుంది రే, చూస్తే చూస్తే భ్రమ పడబాకండి. ఏం పడబాకండి? ఒకడంట, ఈ అమ్మాయి నన్నే చూస్తుంది కాబట్టి నన్ను ఏం చేస్తుంది? ఇష్టపడుతుంది. నేను అనలేదే అని వాడు అనుకున్నాడంట. అనుకొని ఒక లెటర్ రాసి ఆ అమ్మాయి వస్తుందంట, కాలేజీకి వస్తుంటే అటు పడేసి వెళ్ళిపోయాడంట. ఈ పిచ్చి పిల్ల తీసుకోకుండా వెళ్ళాలి కదా. ఏంది ఇడేందో నా ముందు లెటర్ పడేసాడు, పేపర్ పడేసాడు అని ఆ పేపర్ ఎట్టు తీసిందంట. కాలేజీలోకి వెళ్ళి తీసి చూస్తుంది. ఓహో, వీడికి పిచ్చి ముదిరినట్టుకుందని. మరుసటి రోజు ఆ పిల్ల వస్తుందంట. వీడు కూడా రిప్లై కోసం ఎదురు చూస్తున్నాడు. ఏడవాడు పడేసాడో అక్కడే నాకు కూడా పడేస్తుంది, ఇక మేము ఏమైపోతాం, ఖచ్చితంగా ఫ్రెండ్స్ అయిపోతాం అని వాడు ఏదో భ్రమలో ఉన్నాడు. వచ్చింది ఆ అమ్మాయి మరుసటి రోజు కాలేజీకి రానే వచ్చింది. తేనే తెచ్చింది. ఏంటిది? పేపరు. పడేసింది, వెళ్ళిపోయింది ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి పడేయటం ఆలస్యం. వీడేం చేశాడు తెలుసా? పరిగెత్తుకుంటా అటు ఇటు రోడ్డు మీద ఊళ్ళని చూసి వామ్మో 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 అంటే పోయి గబక్కని ఏం చేశాడు? తీసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారు, అరే ఏం చూపించాడు? చూపించేది కాదురా, ఇది చూపించేది కాదురా, పర్సనల్ అని గబగబా ఇంట్లోకి పోయాడంట. ఇంట్లో పోయి సీక్రెట్గా గదిలో తలుపేసుకొని సీక్రెట్ చూస్తే, తెగిన చెప్పుతో కొట్టమంటావా, చెప్పు తెగేదా కొట్టమంటావా అని రాసినట్టు దాంట్లో. చూసారా? చాలా విచిత్రమైన విషయాలు కదా. యవనస్తులారా, లేనిపోయిన ఆలోచనలు ఆలోచించొద్దు. మీకు ఒక బంగారు భవిష్యత్తు ఉంది. మిమ్మల్ని సృష్టించిన యేసయ్య ఎప్పుడు మీకు ఏది ఇవ్వాలో ఇస్తాడు. మీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. కాబట్టి దేవుని గురించి ఆలోచించండి, దేవుని విషయాలు ఆలోచించేయండి.
దేవుని జ్ఞానం గురించి ఆలోచన చేయండి, వాక్యం గురించి ఆలోచన చేయండి, దేవుని వాక్యం గురించి ఆలోచన చేయండి. మంచి భవిష్యత్తు. కాబట్టి అల్ప విశ్వాసులు లోక సంబంధమైన ఆలోచనలతో ఉంటారు. 4 మాటలు చెప్పండి. 1, అల్ప విశ్వాసి చింతిస్తాడు. 2, అల్ప విశ్వాసి భయపడతాడు. 3, అల్ప విశ్వాసి సందేహపడతాడు. 4, అల్ప విశ్వాసి ఆలోచిస్తాడు. ఆఖరి మాట మత్తయి సువార్త 17, 20, 21. అందుకాయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. ఆఖరిది అల్ప విశ్వాసి అద్భుతాలు అరికడతాడు. అద్భుతాలు చేయలేడు. యేసుప్రభు వారి శిష్యుల దగ్గరికి ఒక తండ్రి బిడ్డను తీసుకొచ్చాడు. అయ్యా, వీడికి దెయ్యం పడుతుంది, ఎక్కడ ఈ దురాత్మ వీడిని పట్టిద్దో తెలియదు, అక్కడ వాడు పడిపోతాడు, నురుగ్గా అరుస్తాడు, భయంకరంగా ఉంటుంది, చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు, ఫిట్స్ అయ్యా, మూర్ఛ. నీ శిష్యుల దగ్గరికి తెచ్చాను కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. ఏమైనా నీ చేతనైతే ఇదిగో నా కొడుకును బాగు చేయ. ప్రభు అంటాడు కదా, నమ్ముట నీ వల్లనైతే, నువ్వు నమ్ముతున్నావా? ప్రభా, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి. యేసు ప్రభు వారు వెళ్ళగొట్టారు, వాడిని బాగు చేశాడు. వాడు బాగా వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అడిగారు, ప్రభా, మేమెందుకు ఈ కార్యం చేయలేకపోయాం అంటే, మీరు మీ అల్ప విశ్వాసం చేతని, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమైందంట, ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియో. చూసారా, ఇంగ్లీష్లో కోరస్ ఉంటుంది, మౌంటైన్స్ యూ హ్యావ్ టు మూవ్, మౌంటైన్స్ యూ హ్యావ్ టు మూవ్, ఐ స్పీక్ టు యూ in the name of Jesus, I made up my mind, I am going through mountains. Oh mountains, you got to move. Problems, you got to move. Problems, you got to move. I speak to you in the name of Jesus, I made up my mind, I am going through problems. Oh problems, you got to move. Laziness, you got to move. Laziness, you got to move. I speak to you in the name of Jesus, I made up my mind, I am going through laziness. Oh laziness, you got to move. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూచి అక్కడ పో అంటే ఏమైంది, పోతుంది అంతే. కొండలైనా సమస్యలైనా యేసు నామములో విశ్వాసంతో మీరు చెప్పండి, ప్రభు మీ పక్షాన అద్భుతములు చేయునుగాక, ఏదియు మీకు అసాధ్యమైనది ఉండదు. నమ్మండి యేసయ్యను. అల్ప విశ్వాసి గురించి నేర్చుకున్నాం. అల్ప విశ్వాసి మొదట ఏం చేస్తాడు, చింతిస్తాడు. రెండవది అల్ప విశ్వాసి భయపడతాడు. మూడవది అల్ప విశ్వాసి సందేహిస్తాడు. నాలుగవది అల్ప విశ్వాసి ఆలోచిస్తాడు. ఐదవది అల్ప విశ్వాసి అద్భుతాలు అరికడతాడు. దేవుని బిడ్డల విశ్వాసంతో ఉండాలి. ప్రభు అన్నాడు, నమ్మండి, మీరు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నన్ను నమ్మండి, నేను మీ కొరకు ఏదైనా చేయగలను. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపలో, కదండి, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగుంటారు. వారు కదలరు, వారు భయపడరు, వారు బెదరరు. ప్రభు ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, విశ్వసించండి, యేసయ్యనందు విశ్వాసం ఉంచండి, ప్రభువు నమ్మండి. ఈరోజే యేసయ్య
మీ పట్ల అద్భుతములు చేయునుగాక, మీ పట్ల అద్భుతములు చేయునుగాక, మీ పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక, మీ పట్ల అద్భుతములు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి అవనస్తుల కుడికిలో మీరు మాకు అందించిన విలువైన శ్రేష్టమైన మాటలు బట్టి స్తోత్రాలు. అల్పవిశ్వాసి చింతిస్తాడని, అల్పవిశ్వాసి భయపడతాడని, అల్పవిశ్వాసి సందేహిస్తాడని, అల్పవిశ్వాసి ఆలోచిస్తాడని, అల్పవిశ్వాసి అద్భుతాలు జరగకుండా అరికడతాడని విన్న ఈ మాటలు మా జీవితాలకు అన్వయించుకొని ఈరోజు మొదలుకొని మీ మీద పరిపూర్ణమైన విశ్వాసంతో నడుచుకునే భాగ్యం దయచేయండి. నీ యందు విశ్వసించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగుంటారయ్యా. విశ్వసించువాడు కలవరపడడు అని మీ వాక్యం చెబుతుంది. మీరు ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూసి అది సముద్రంలో పడమంటే పడుతుంది. ఏది మీకు అసాధ్యమైనది ఉండదని చెప్పారు కదా. మాకు మీ మీద పరిపూర్ణమైన విశ్వాసం దయచేయండి. వాక్యం మీద, మీ మాటల మీద మాకు పరిపూర్ణమైన విశ్వాసంతో మమ్మల్ని నడిపించండి యేసయ్యా. విశ్వాసంతో నడుచుకొని మీకు ఇష్టమైన జీవితాలు జీవించటకు నీ కృప దయచేయమని, ఈ రాత్రి విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ రాత్రి సన్నిధికి వచ్చిన యవన బిడ్డలందరికీ, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక.